దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుదాం. దేని బిడ్డలారా, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనము ఒకసారి చదువుదాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనములో, దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. దావీదు చేస్తున్న ప్రార్థన ఇది. మనం కూడా ఈ ప్రార్థన చేయాలి. చెప్పండి ఈ మాట. యేసయ్యా, నీ ఆశీర్వాదము నొందియే నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. మరలా చెప్దాం. యేసయ్యా, నీ ఆశీర్వాదము నొందియే నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబము ఆశీర్వదించబడాలి, కుటుంబము దీవించబడాలి, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీవించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాంఛ ఏంటంటే మనందరము ఆశీర్వదించబడాలి. అది ముఖ్యంగా కుటుంబాలుగా ఆశీర్వదించబడాలి. అయితే దావీదు భక్తుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు చేస్తున్నాడంటే, ఎప్పుడో దీన స్థితిలో ఉన్నప్పుడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు చేసే ప్రార్థన కాదు. ఒకవేళ ఏమీ లేనప్పుడు చేయొచ్చు. ప్రభా, నా కుటుంబం ఏమీ లేని పరిస్థితుల్లో ఉంది నాయనా, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది ప్రభా, ఎవరు ఆదుకునే పరిస్థితుల్లో లేదు, నా కుటుంబమును మీరు ఆశీర్వదించండి అని ఆ సమయంలో చేస్తే కనుక ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ రాసినటువంటి సందర్భం ఎప్పుడు తెలుసా? ఆయన గొర్రెల కాపరిగా నుండి దేవుడు అతన్ని రాజుగా మార్చాడు. ఒక సెటిల్ అయిపోయాడు, ఒక రాజ్యానికి సెటిల్ అయిపోయాడు, ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చేసాడు. మరి రాజ్యంలో ఉన్నతమైన స్థానాన్ని అధిష్ఠించినటువంటి ఆ మహారాజు అయినటువంటి దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా, ఒకవేళ మహారాజు అయిన తర్వాత ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా, నేను ఇప్పుడు చాలా బాగున్నాను ప్రభా, నేను చాలా సెటిల్ అయిపోయినాను ప్రభా, ఎప్పుడెప్పుడో అడవిలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, ఇప్పుడు హ్యాపీగా ఒక జమీందార్ లాగా నన్ను ఒక రాజ్యభవనంలో కూర్చోబెట్టి నాకు ఒక అధికారాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ ప్రభా అని అనాలి. కానీ ఏమంటున్నాడు? అన్నీ సెటిల్ అయిపోయినా కూడా ఒక ప్రార్థన ఏం చేస్తున్నాడంటే, లోకంలో చూస్తే నేను గొప్ప రాజునే, కానీ నా కుటుంబము నీ ఆశీర్వాదము నుండి నిత్యము ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. అక్కడ ఒక మాట అండర్లైన్ చేసుకోవాలి. ఏంటంటే నిత్యము. ఏంటి చెప్పండి? ఎప్పుడు చెప్పండి? నిత్యము ఆశీర్వదించబడాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఒక టైంలో కాదు, ఎవ్రీ టైం నిత్యము ఆశీర్వదించబడాలి. ఎందుకు తెలుసా? చూడండి, ఎందుకు ఈ మాట అంటే, మీరు బాగా ఈ మాటకు అర్థం చేసుకోవడానికి, అసలు ఈ దావీదు భక్తుడు ఈ యొక్క మాట నిత్యము అనే మాట పలకడానికి ఒక అర్థం ఉంది. ఏంటంటే చూడండి, దేవుడు ఆది కాండంలో ఏం చేశాడు తెలుసా? మొత్తం సృష్టిని సృష్టించాడు. సృష్టించిన వెంటనే ఆదాము హవ్వలు సృష్టించిన తర్వాత వాళ్ళకు ఒక మాట చెప్పాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందుడి అన్నాడు. అయితే వారు పాపం చేసిన తర్వాత దేవుడు భూప్రపంచంలో ఉన్న మానవులందరినీ ప్రళయం ద్వారా అందరినీ ఏం చేశాడు? అంతం చేసేసి ఒక్క కుటుంబాన్ని మాత్రం ఉంచాడు. ఎవరు ఆ కుటుంబము? నోవహు కుటుంబం. నోవహు కుటుంబం మాత్రమే దీవించబడింది. నోవహు కుటుంబం ప్రళయంలో తప్పించబడిన తర్వాత ఇప్పుడు నోవహును ల్యాండ్ అయిన తర్వాత అంటే ఆ యొక్క పడవ నుంచి దిగి వచ్చిన తర్వాత దేవుడు నోవహుతో మాట్లాడుతున్నాడు, నోవహు, నీ కుటుంబము నేను ఆశీర్వదిస్తున్నాను, ఇక నుంచి మీరు భూమిని నింపండి. నోవహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు నోవహు కుటుంబం ద్వారానే ప్రపంచమంతా, ఈరోజు మనం అందరం కూడా ఆ నోవహు కుటుంబంలో ఏదో ఒక కోణంలో వచ్చింటాం మొత్తానికి. కానీ కంపల్సరీగా నోవహు కుటుంబం నుంచి వచ్చాం. ప్రపంచంలో అందరూ అంతే. అయితే నోవహు ఒకరోజు ఏం చేశాడు? ఆయన బాగా
తప్పదాగి పడిపోయాడు. అంటే ప్రళయం రాకముందు ద్రాక్షరసం వేరేగా ఉన్నది. బాగా గమనించండి, ప్రళయం రాకముందు ద్రాక్షరసం టేస్ట్ వేరేగా ఉన్నది. ఎందుకంటే అప్పుడు ఏ కల్మషం లేదు, ఏ రకమైనటువంటి ఇది లేదు, ఏది ఒక మత్తునిచ్చేటువంటి లేదు. ఎందుకంటే అప్పుడు దేవుడు కలగజేసినప్పుడు స్వచ్ఛంగా కలగజేశాడు. అయితే ఎప్పుడైతే భూమి మీద ప్రళయం వచ్చిందో, మొత్తం ప్రళయం వచ్చిన తర్వాత టేస్ట్లన్నీ మారిపోయినాయి. అందులో ద్రాక్షరసము ఏంటి, మత్తు ఇచ్చే ద్రాక్షంగా మారిపోయింది. ఒకప్పుడు కూడా తాగేవాడే ఎవరు, నోవహు. ప్రళయం రాకముందు తాగేవాడు, చాలా తీయగా ఉండేది. మనం ఎట్లా గ్రేప్ జ్యూస్ తాగుతామో నీట్గా అంత బాగా తాగేవాడు. కానీ ప్రళయం వచ్చిన తర్వాత అది మత్తు ఇచ్చే ద్రాక్షరసం అయిపోయింది, మార్చిపడింది మొత్తం అంతా. అందుకే నోవహు కూడా తెలియలేదు, ఇదేంద్రా నాయన, ఆయన ఏం నిజంగా తాగుడుపోతాడేం కాదు. నోవహు భక్తి గలవాడే, నోవహు మంచోడే. ఆయన ఇది తాగితే మత్తు ఎక్కుతుంది, తాగితే నేను తాగి తంపనలాడితేనే అసలు తాగేవాడు కాదు. కానీ ఆయనకు తెలియలేదు. అయితే ఆయన దాన్ని బట్టి ఏం చేశాడు, తాగాడు, మత్తు ఎక్కుతున్న విషయం తెలియదు. ఫస్ట్ టైం భూప్రపంచంలో అంత చెప్పాలంటే కన్నా భూమి మొదలుకొని, భూమి ప్రారంభించిన మొదలుకొని అప్పటిదాకా ఎవరికి ఒక రోగం కూడా వచ్చింది కాదు, ఒక్క రోగం కూడా రాదు. అలాంటిది ఒక మనిషి మత్తులో పడిపోయాడంటే ఆ టైంలో అందరికి చాలా భయం వేసేది. ఇప్పుడు ఎవడన్నా పడిపోయినాడంటే వాళ్ళంతా పడిపోయినాలే అని వదిలేస్తాం. రోడ్డు మీద ఎంతమంది పడిపోతుంటారో కదా, వాళ్ళకంతలో వాడికి మెలకువస్తే వాడు లేస్తారు, లాంటి ఎవరికి తీసిపోతారు అనుకుంటారు. కానీ అప్పట్లో వాళ్ళు కాదు. నోవహుకు తప్పదాగి పడిపోయాడంటే కానీ అది చాలా పెద్ద విషయం అప్పట్లో. అందుకే ఆ కుమారుడు చూసి పోయి ఆడిపోయి ఇంకొకటి చెప్పాడు, అరే డాడీ రా, తాగాడు రా, ఒంటి మీద బట్టలు లేవురా బాబు అని అన్నాడు. తీర తీసుకుపోయి అక్కడికి పోతే వాళ్ళు వచ్చి అందరు కలిసి వచ్చి నోవహుని వస్త్రంతో కప్పుతారు. కప్పిన తర్వాత నోవహు మెలకు వచ్చిన తర్వాత అసలు నాదొక్కడిది ఎవడన్నా ఫస్ట్ చూసినోడు చూసినట్టు కప్పకుండా ఎవడరా మొత్తం మిగతా వాళ్ళందరూ కూడా చెప్పింది అని చెప్పి ఆయన కోపం వచ్చి ఏం చేశాడు, దాని కింద వచ్చినంలో ఒక మాట ఉంటుంది, కానా శపించబడునుగాక అని ఉంటుంది. ఏంటి, కానా శపించబడునుగాక అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక విషయం, దావీదు ప్రార్థనకు ఇక్కడ ప్రార్థనకు దీనికి తేడా ఏంటంటే, ఇక్కడ దావీదు ఏమన్నాడు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యం ఆశీర్వదించబడునుగాక అన్నాడు. కానీ నోవహు కుటుంబం ఎలాగుందని తెలుసా, దేవుడు నోవహు కుటుంబం నిత్యం ఆశీర్వాదకరంగా ఉండమన్నాడు. కానీ నోవహు బ్రతికి ఉన్నంత వరకు నోవహు ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. నోవహు బతికి ఉన్నంత వరకు, నోవహు భూమి మీద ఉన్నంత వరకు నోవహు భార్య, పిల్లలు, మనవళ్ళు, అందరూ బాగున్నారు. కానీ నోవహు నెక్స్ట్ తదనంతరము ఏమైపోయింది తెలుసా, శాపాన్ని మిగిలిచిపోయాడు. కానా శపించబడునుగాక అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా, ఇప్పుడు దావీదు చేసిన ప్రార్థనలో ఒక అర్థం ఏంటి తెలుసా, ప్రభువా నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం ఆశీర్వదించబడాలంటే నేనున్నంత వరకే నా కుటుంబం ఆశీర్వదించబడాలని కాదు, నేను లేకపోయినా, భూమి మీద నేను లేకపోయినా, నేను ఉన్నా లేకపోయినా నా కుటుంబము నిరంతరము నిత్యము ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. అందుకే మీరు చూడండి, దావీదు పేరు ప్రకటన గ్రంథం నాకు ఉంటుంది తెలుసా, దావీదు చిగురు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి, దేవుడు ఇక్కడ చేసే ప్రార్థన ఏంటి తెలుసా, నేనున్నా లేకపోయినా నా కుటుంబాన్ని నిత్యమును ఆశీర్వదించాలి. నోవహు కుటుంబం ఏంటి, నోవహు ఉన్నంతవరకు దీవెన, ఆ తర్వాత నెక్స్ట్ అతను శాపాన్ని మిగిలిచిపోయాడు. కానానీయులు ఈ రోజు వరకు శాపం పొందుకున్నాడు. కానానీయులు ఎంత శాపం పొందుకున్నారు తెలుసా, చూడండి మీరు బాగా గమనించండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తనను అడగని వారికి కూడా వెంటనే వెళ్ళి స్వస్థతనిచ్చిన వాడు, అడగకపోయినా తన దగ్గరికి ఎంతమంది వచ్చినా కూడా ఊరికనే స్వస్థత పరిచేవాడు. ఒక స్త్రీ బ్రతిమలాడింది తన కుమార్తె కోసం. ఎవరు ఆ స్త్రీ, ఎవరు ఆ స్త్రీ, ఆమె పేరు ఏంటి తెలుసా, ఆమె ఏమంటారో తెలుసా, కానా స్త్రీ. ఆ స్త్రీ ఎవరు, కానా స్త్రీ. కానా స్త్రీ కుమార్తెకు దయ్యం పడితే యేసు ప్రభు దగ్గర బ్రతిమలాడుతుంది, ప్రభువా నా కుమార్తెకు దయ్యం పట్టింది కొంచెం చూడు అని. ఆడికి శిష్యులు రికమెండేషన్, మళ్ళీ ఆమె కాకుండా వాళ్ళ శిష్యులు రికమెండేషన్, ప్రభా ఆమె చూడు ఎట్లా బ్రతిమలాడుతుందో కనికరించంటే, దానికి యేసయ్య ఏమన్నాడు తెలుసా, బాబు రొట్టె ముక్కలు పిల్లలకి మాత్రమే, కుక్కలకు కాదన్నాడు. ఆ మాటను చూసి ఆయన ఏమన్నాడు తెలుసా, ఆమెను చూసి
మనుషులకు మా కుక్కలకు కాదన్నాడు. ఇప్పుడు ఎవరైనా నా కాడికి ప్రార్థన చేయడానికి వచ్చినారు అనుకోండి, ప్రార్థన చేయించుకోండి, వస్తా నేను ఉండి అమ్మా మీకు కాదమ్మా మనుషులకే నేను చేసి కుక్కలకు చేయనని మిమ్మల్ని చూసి అంటే వచ్చారా నా కాడికి? నా కాడికి కాదు, ఈ దరిదాపులు కూడా రారు కదా. ఆ మనిషి ఏమన్నా మనిషా, ఆ సేవకుడు ఏమన్నా సేవకుడా, నన్ను పట్టుకొని కుక్క అన్నాడండి, నేను తిన్న మనిషిని పెట్టుకొని. ఇప్పుడు ఆమె పెద్ద పెద్ద పంచాయతీ చేయాలి పై. అసలు యేసుప్రభు ఎవరయ్యా బోధకుడు అని చెప్పింది, ఎవరయ్యా ఎందుకై వెంబడిస్తున్నాడు, చూడు ఆయన నన్ను పట్టుకొని కుక్క అన్నాడు, ఆయన నన్ను కుక్క అన్నాడు, పాపం నా కుమార్తెకు బాధ అంటే కుక్క పిల్ల అన్నాడు అయ్యా. అప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా, నువ్వు కుక్క అనుకో కుక్క పిల్ల అనుకో, కుక్క పిల్ల అయినా ఏం చేస్తుంది, యజమాని రొట్టె దగ్గర నుంచి ఒక చిన్న రొట్టె ముక్క తీసుకుంటుంది కదయ్యా. అంటే అందరికీ స్వస్థతని త్వరగా ఇచ్చిన వాడు కానా స్త్రీ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అంత ఆలస్యం అయిందంటే, కానానీయుల మీద ఉన్న ఆ శాపం ఏంటంటే అంత తొందరగా విడుదల పొందలేరు వారు. అప్పుడు నోవాహు విడిచిపోయినాడు ఆ శాపం. అయితే అలాంటి ఆశీర్వాదం నా కుటుంబం వద్దు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? దావీదు. నీ ఆశీర్వాదము నొందియే నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్తాం ఈ ప్రార్థన. యేసయ్యా నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, కుటుంబ ఆశీర్వాద కూడికలలో మరి ఎవరెవరో సేవకులు వచ్చి వాడబడుతున్నారు కదా. కుటుంబ ఆశీర్వాదం గురించి ముందు నేను చెప్పట్లేదు మీకు, అసలు ఏం చేయాలో సొంత సంఘానికి నేను చెప్పట్లేదు. నన్ను బయట సంఘాలు పిలుస్తున్నారు, కుటుంబ ఆశీర్వాద కూడికకి చాలామంది పిలుస్తున్నారు, అక్కడ ఎన్నో విషయాలు పంచుకుంటున్నాను, కానీ మన సంఘంలో చాలా విషయాలు పంచుకోవట్లేదు. కాబట్టి మరి ఈ మధ్యకాలంలో ప్రతిరోజు కూడా దాదాపు ఒక 2 వారాల నుంచి నేను మరి గూగుల్ మీట్లో పొద్దున్నే కుటుంబ ఆశీర్వాద సందేశాలు స్టార్ట్ చేశాను. సో మరి అవన్నీ చాలామంది వింటున్న వారందరికీ చాలా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి దేవుని చిత్తమైతే ఇంకా ఇక నుంచి ప్రతి ఆదివారం కొద్ది వారాలు కుటుంబ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ గురించినటువంటి ఒక సందేశాలను మనం విందాం. హల్లెలూయా. వచ్చే సేవకులు చెప్తారు, మనము కూడా ఇక్కడ ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు అన్నాడు, నీ ఆశీర్వాదం నందే నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. అంటే నేను ఒక్కనే కాదు, నేనును నా ఇంటి వారును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇందాక అసలు ఈ ప్రసంగం చేద్దామా వద్దా, వేరే ఏదైనా చేద్దాంలే అనుకున్నప్పుడు, అయితే నేను ముందుగానే ఒక బండిలో వచ్చేటప్పుడు ఒకటి అనుకున్నాను, ప్రభువా నేను ఇంటి వారి గురించి ప్రసంగం చేయాలంటే కృపా నోట్ల నుంచి పాట రావాలి. ఏ పాట? నేను నా ఇంట్లో నా ఇంటి నేనేం ఫోన్ చేయలే మళ్ళీ కృపాకి, అసలు నేను వీడికి వచ్చినాకనే అనుకున్నా. అప్పుడు అమ్మయ్య దేవుడు కన్ఫర్మేషన్ ఇచ్చాడు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఇంటి వారందరూ చేయవలసినటువంటి పనులేంటి? కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ఈరోజు మన ఇండ్లు దీవించబడాలంటే ఇంటిలో ఉన్న వారందరూ, ఒకరు కాదు, ఇంటిలో ఉన్న వారందరూ చేయవలసిన పనులేంటి? హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా చదువు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుదాం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును నీ ఇంటి వారందరూ రక్షణ పొందెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా కుటుంబానికి ఆశీర్వాదం రావాలంటే ఇంటి వారందరూ చేయవలసినది మొట్టమొదటి పని ఏంటంటే కనుక ఇంటి వారందరూ ఒకరు కాదు. ఏంటి చెప్పండి? ఇంటికి ఒకళ్ళు కాదు రక్షణ పొందాల్సింది, ఇంటికి ఒకళ్ళు కాదు ఏంటి చర్చికి రావాల్సింది. చాలామంది ఇంటికి ఒకళ్ళు చర్చికి వస్తే చాలే కదా. కొంతమంది అంటుంటారు, ఏం బ్రదర్ మీరు చర్చికి రా అంటే, మా ఆవిడ పోయిందండి, మా ఆవిడ వచ్చిందండి అంటుంటారు. అంటే ఆవిడేనా పరలోకం పోవాల్సింది? ఆయన గారు రారా? ఈరోజు చాలామంది ఇంటికి ఒక్కళ్ళే భోజనం చేస్తున్నారా? చెప్పండి, ఇంటికి ఒక్కళ్ళే తింటున్నారా? కాదు కదా. ఇంట్లో ప్రతి ఒక్కరు అన్నం తింటున్నారు, ఇంట్లో ప్రతి ఒక్కరికి డ్రెస్సులు ఉన్నాయి, ఇంట్లో ప్రతి ఒక్కరికి ప్లేట్లు ఉన్నాయి, ఇంట్లో ప్రతి ఒక్కరికి అన్నీ ఉన్నాయి.
అలాగనే రక్షణ కూడా అందరికీ. హల్లెలూయా. ఇంటి వారందరూ రక్షణ పొందాలి. అపోస్తలుడైన పౌలు గారు ఒక జైలర్ ఇంటికి వెళ్ళాడు. అపోస్తలుడైన పౌల్ని ఒక ఇంటి వాళ్ళు ఏం చేశారంటే, ఆయన దేవుడు అతన్ని పిలిచాడు, మాసిదోనియా ప్రాంతానికి పిలిచాడు, సేవ చేయడానికి అని పిలిస్తే అక్కడ ఒక దయ్యాన్ని ఎల్లగొట్టారు. పూతోను దయ్యం పడితే ఆమెను ఎల్లగొడితే పౌలు శీలను తీసిపోయి జైల్లో వేశారు. జైల్లో వేస్తే వీళ్ళు జైల్లో వేసినట్టు కాకుండా వేసిన తర్వాత వాళ్ళు బాగా చితక్కొట్టేశారు. పౌలు శీలని బాగా రక్తం వచ్చేటట్టుగా కొట్టారు. కొట్టిన తర్వాత వీళ్ళు అయ్యో బాబోయ్ నొప్పి తీస్తుంది అనుకోకుండా ఏం చేశారు, అక్కడ కూర్చొని పోయి నొప్పుల మధ్యలో రక్తం మధ్యలో కూడా పాటలు పాడారు. పాటలు ఎలా పాడారు? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పాట పాడి చప్పట్లు కొట్టండి అని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకి చప్పట్లు కొట్టండి చెప్పాల్సిన అవసరం లేదు కదా. కట్టలు వేసుకున్నారు, అయినా పాటలు పాడారు. ఎంత పాటలు పాడారంటే కన్నా వాళ్ళ యొక్క బంధకాలు కాదు కదా, జైల్లో ఉన్న ప్రతి ఒక్క ఆ యొక్క దొంగల యొక్క చెరసాలన్నీ తెగిపోయాయి. అయితే ఇప్పుడు జైలర్ ఏం చేశాడు తెలుసా, ఆయన అందరి బంధకాలు తెగిపోయాయి, గేట్లన్నీ ఓపెన్ అయ్యని చెప్పేసి ఉరేసుకోవడానికి పోతున్నాడు. ఉరేసుకోవడానికి పోతే అప్పుడు పౌలు ఆపి, ఉరేసుకునే వారి పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. ఊరికి వేసుకుంటారా? ఆకలి అవుతుందని ఊరి వేసుకుంటారా? ఉరి వేసుకుంటున్నాడంటే వానికి ఎంత ప్రెషర్ ఉంటే ఉరి వేసుకుంటాడు. ఈరోజు ఉరి వేసుకునేటువంటి ప్రెషర్స్, ఆ ఒత్తిడి కుటుంబాల్లో చాలామందికి ఉన్నాయి. అలాంటి నిమ్మలం లేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి, నిమ్మలం లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పౌలు అంటున్నాడు, నీవును నీ ఇంటి వారు నిమ్మలంగా ఉండాలంటే, ప్రశాంతంగా ఉండాలంటే ఒకటి చేయండి, నీవును నీ ఇంటి వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ అంటే ఏంటి తెలుసా? రక్షణ అంటే ఏంటి? శిక్ష నుంచి తప్పించబడ్డమే రక్షణ. చెప్పండి, శిక్ష నుంచి తప్పించబడ్డమే రక్షణ. అంటే ఏ శిక్ష? నిత్య నరకాగ్ని నుండి తప్పించబడ్డమే రక్షణ. ఇప్పుడు రక్షణలు చాలా ఉన్నాయి. ఇప్పుడు శారీరక రక్షణ, తర్వాత ప్రయాణంలో రక్షణ. ఇప్పుడు చాలామందికి ఇదేంటి రక్షక భటకులు అంటే ఏంటి, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఎందుకు? వారికి ఒక సేఫ్ సెక్యూరిటీ. అయితే శరీర రక్షణ ఉంటుంది, ప్రాణరక్షణ ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మరక్షణ. శరీర రక్షణ, ప్రాణరక్షణ, ఆత్మరక్షణ. శరీర రక్షణ ముఖ్యమైనది. శరీర రక్షణ కంటే ప్రాముఖ్యమైనది ప్రాణరక్షణ. శరీరంలో ఏమైనా తగలదు కానీ ప్రాణాలు పోద్ది అంటారు. ప్రాణరక్షణ కంటే భయంకరమైనది ఏంటి? ఆత్మరక్షణ. శరీరం ప్రాణం ఉన్నప్పుడే నువ్వు ఆత్మ రక్షించబడాలి. అందుకే ఈ ఆత్మ ఏ ఆత్మ రక్షించబడాలంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మాత్రం కాదు, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మ రక్షించబడాలి. హల్లెలూయా. ఇంకా ఎవరైనా రక్షించబడలేదా మీ ఇంట్లో? ఇంకా ఎవరైనా రక్షణకు దూరంగా ఉన్నారా? వచ్చి ప్రార్థన చేయండి, ప్రభువా నా ఇంటి వారు అందరూ రక్షణ పొందాలి. హల్లెలూయా. నా ఇంటి వారు అందరూ రక్షణ పొందాలి. యేసయ్యా నా ఇంటి వారు అందరూ రక్షణ పొందాలి. చెప్పండి ఈ మాట, యేసయ్యా నా ఇంటి వారందరూ కూడా రక్షణ పొందాలి. హల్లెలూయా. ఇదే దేవుని ఆశీర్వాదం. అందుకే దావీదు అంటున్నాడు, నీ ఆశీర్వాదం ఉంది నా కుటుంబం దీవించబడిన కాకే. ఏంటి మన ఇంటిలో ఉండే ఆశీర్వాదము? అందరూ రక్షించబడాలి. హల్లెలూయా. అదే అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. 16వ అధ్యాయము 15వ వచనం. ఇంటి వారందరూ బాప్తిసం. ఓకేనా? ఫస్ట్ ఇంటి వారందరూ రక్షణ పొందారు. రెండవదిగా రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి? రక్షణ పొందామని ఇండికేషన్ ఏంటంటే బాప్తిజం. బాప్తిజం అనేటువంటిది ప్రతి ఒక్కరు తీసుకోవాలి. అదేంటి బాప్టిజం అనేటువంటిది ఏంటంటే గనా, మరి బాప్టిజో అంటే ఏంటంటే గనా అది ముంచుట. ఇప్పుడు నీళ్లను, బట్టలను నీళ్ళల్లో ఒక సర్ఫ్లో వేసి ముంచితే ఆ సర్ఫ్ ఏం చేస్తుంది? మురికి, ఆ బట్టల కంటే మురికిని ఎట్టయితే పీలుస్తుందో, ముంచుట అనేటువంటిది ఏంటంటే గనా మనం నీళ్ళల్లో మునుగాలి. చాలామంది ఏంటంటే ఈ చిలకరింపు బాప్తిజమే గొప్ప బాప్తిజం అనుకుంటారు. దాన్ని పెద్ద పండగ చేస్తారు. ఒకరోజు ఒక ఇంటికి పోతే అంటే చాలా బిర్యానీ పెట్టారు, చాలా గ్రాండ్గా పెట్టారు. ఏం జరుగుతుందంటే, మా పాప ఈరోజు బాప్తిజం తీసుకుందండి. నేను అనుకున్నాను, ఆ పాప ఒకసారి పిలిచండి ప్రార్థన చేద్దామంటే, ఉండు ఎత్తుకొని వస్తామన్నారు.
ఇదేంది ఇది, పాపను పిలిచమంటున్నారు, మళ్ళీ ఎత్తుకొని వస్తామంటే ఆ పాపను ఎత్తుకొని వచ్చి ఏదో ఈ పాపకు బాప్తిజం అయిపోయింది ఈరోజు అన్నారు. ఈ పాపకి ఎట్టయిపోయిందండి బాప్తిజం అంటే, ఈరోజు చర్చిలో పాస్టర్ గారు బాప్తిజం ఇచ్చారు, చిలకరించారు, అందుకే ఈరోజు ఇంట్లో అందరము పండగ చేసుకుంటున్నాం. ఆమెకు బాప్తిజం ఇచ్చేసాం, ఆమెకు తెలియదు, ఎవరికి, పాపకు తెలియదు కదా. వీళ్ళు మాత్రం పండగ చేసుకుంటున్నారు కదా. ఈరోజు చాలామందికి బాప్తిజం ఇచ్చిన విషయం ముందు వాళ్ళకి తెలియదు. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత చెప్తున్నారు, నువ్వు బాప్తిజం పుల్లప్పుడు తీసుకున్నావు, చిన్నప్పుడు తీసుకున్నావు అంటారు. ఎట్లా తీసుకున్నారు కదా. మన పాపకు, చిన్న పాపకు తెలియకోకుండా పెళ్లి చేసి నీకు చిన్నప్పుడే పెళ్ళి అయింది అంటే ఎటుంటుంది కదా. ఈరోజు బాల్య వివాహం అంటే ఎంత పాపమో. ఒకప్పుడు బాల్య వివాహం ఉండేది, పాప చిన్న పిల్లలకు ఊహ కూడా తెలియదు కాదు. అంతలేక ఎవరికో 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి వయసు కూర్చోనికి పెళ్లి చేసి బలి చేసేవా. అయితే ఈరోజు దేవుడు ఏంటంటే గన ఊహ తెలియకోకుండా తీసుకునేది కాదు. అందుకే దీనిని తమిళ్లో ఒక మాట అంటారు, బాప్తిజం అనే దాన్ని తమిళ్లో ఒక మాట అంటారు, జ్ఞానస్థానం అంటారు. అంటే జ్ఞానం వచ్చిన తర్వాత తీసుకునే స్నానము, దీన్ని జ్ఞానస్థానం అంటారు. మనకు తెలుగులో ఏం పెట్టాలో అర్థం కాక డైరెక్ట్ హీబ్రూ వర్డ్ తీసుకొచ్చి పెట్టేశారు, ఆ గ్రీక్ వర్డ్ తీసుకొచ్చి పెట్టేశారు, బాప్టిజో, దాన్ని ఇక్కడ బాప్టిజము అని అన్నారు. మెయిన్ ఏంటంటే బాప్టిజంకి అర్థం ఏంటంటే దేవుని గురించిన జ్ఞానము పొందుకున్న తర్వాత తీసుకునేటువంటి స్నానం. యేసయ్య గురించిన జ్ఞానమును తెలుసుకొని, యేసే సత్యదేవుడు, ఆయనే లోకరక్షకుడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడని నమ్మి, ఆయన నమ్ముకుంటేనే నేను పరలోకానికి పోతానని రూఢిగా ఎంతమంది విశ్వసించి నమ్ముతారో. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో బాప్టిజం ఇస్తుంటే చాలామంది ఏమంటారు తెలుసా, మీరు బలవంతంగా మార్పిడి చేస్తున్నారు. ఎవరు బలవంతంగా మార్పిడి చేయలేదు. అందుకే బాప్టిజం తీసుకునే తొట్టిలో అడుగుతాం ముందుగానే కదా. ఆ తొట్టిలో ముందే ఏమడుగుతాం, నిన్ను ఎవరైనా బలవంతం పెట్టారా, ఎవరు పొద్దుతోనైనా నువ్వు ఇక్కడికి వచ్చావా అంటే, ఆ టైంలో కానీ మా నాయన చెప్పినాడు, మా అమ్మ చెప్పింది, అందుకే వచ్చినానంటే నువ్వు దిగిపో అంటాం. హల్లెలూయా. కానీ ఆ టైంలోనండి, ఆ బాప్టిజం తొట్టిలో ప్రమాణం పలికేటప్పుడు ఆ టైంలో అన్ని దానకు అంటామా కదా, అన్ని దానకు అనేస్తాం. నువ్వు ఇక్కడి నుంచి చర్చికి వస్తావా, వస్తా. ఇంకా క్రమంగా పొద్దున్నేసి ప్రార్థన చేసుకుంటా ఆ నీళ్ళలో మునగటానికి కదా. ఆ టైంలో ఎంత పెద్ద ప్రమాణాలను చేస్తారు, మునిగి బయటకు వచ్చినాక ఏ ప్రమాణం గుర్తుండదు కదా. అయితే బాప్తిజం అనేటువంటిది ఏంటంటే, ఇప్పుడు చూడండి, పెళ్ళిలో భార్య భర్తల మధ్యలో అదేంటి ప్రమాణాలు, క్రైస్తవ వివాహంలో ప్రమాణాలు ముఖ్యం. అలాగే బాప్తిజం అనేటువంటిది ఏంటంటే నీవు దేవునితో చేసుకునే నిబంధన. హల్లెలూయా. ఆ నిబంధన నువ్వు ఒక్కడివే కాదు, ఇంట్లో అందరూ చేసుకోవాలి. అందుకే ఇంటి వారందరూ బాప్తిజం తీసుకోవాలి. హల్లెలూయా. ఇంటి వారందరూ రక్షణ పొందాలి, ఇంటి వారందరూ బాప్తిజం తీసుకోవాలి. నమ్మి బాప్తిజం తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. నమ్మితే రక్షణ, నమ్మకుంటే శిక్ష, రెండే మార్గాలు. దీనికి సైడ్ ట్రాక్స్ ఏమి లేవు, ఇంకా అడ్డదారులు ఏం లేవు. ఇంకో మార్గం ఏమైనా ఉందంటే లేదు. ఇంకో మార్గంలో పోవాలంటే డైరెక్ట్ పాతాళానికి పోతాం. ఓన్లీ ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. కాబట్టి ఇంటి వారందరూ కూడా బాప్తిజం తీసుకోవాలి. హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ ఎవరికి ప్రార్థన చేసేవాడు, దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి ప్రార్థన చేయవాడు. ఇంటి వారందరూ కలిసి భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలి. కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఇంటి వారందరూ చేయవలసిన 3వ విషయం, ఫస్ట్ ఇంటి వారందరూ రక్షణ పొందాలి, రెండవదిగా ఇంటి వారందరూ బాప్తిజం తీసుకోవాలి, మూడవదిగా ఇంటి వారందరూ ఏం చేయాలి తెలుసా, భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి వారందరూ కలిసి చేయాలి, తలా ఒక దిక్కులో కాదు కదా. కొంతమంది ప్రార్థన చేసుకుంటారు కదా, భర్త ఒక పక్క, భార్య ఒక పక్క, పిల్లలు ఒక పక్క, అలా కాదు. ఇంటి వారందరూ కలిసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటి వారందరూ కలిసి
ప్రార్థన చేయాలి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇంటి ఆశీర్వాదం దేని మీద ఆధారపడిందంటే కుటుంబ ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పండి? కుటుంబ ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కుటుంబ ప్రార్థన కుటుంబానికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. కాబట్టి ఎంతమంది కుటుంబాల్లో ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు? ఇంట్లో కుటుంబంలో ప్రార్థన జరిగితే కుటుంబ ప్రార్థన ద్వారానే కుటుంబాలు కట్టబడతాయి. ఇప్పుడు మేము పాటలు పాడేది కానీ, వాక్యం చదివేది కానీ, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగేది. కుటుంబ ప్రార్థన ఏది వద్దన్నా అది చేసుకోకుండా మాత్రం ఆహారం తినింది లేదు. కాబట్టి ఆ కుటుంబ ప్రార్థన కూర్చున్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు డ్రమ్ము కొట్టేది అప్పుడే నేర్చుకున్నాను నేను. ఇంట్లో పాటలు పాడేటప్పుడు డ్రమ్ము కొడతా ఉంటే అప్పుడు చిన్నది మాకు మా నాయన చిన్న డ్రమ్ము కొనిచ్చి అప్పుడు ఆ డ్రమ్ము లేనప్పుడు ఒక పాట పాడే, డ్రమ్ము నాకు 3-4 పాటలు పాడేవాడు. ఎందుకంటే ఇంకా డ్రమ్ముతో కొడతలేను కదా, ఇంకా నేను కొడితే మా నాయనకి ఇంకా మజా ఎక్కువ. ఆత్మలో తేలిపోతాడు, ఇంకా మామూలుగానే తేలిపోతాడు. ఇంకా డ్రమ్ము కొట్టాను అనుకోండి ఇంకా మామూలుగా ఉండదు, మొత్తం భలే పాడుతుంది కదా. ఒక్కొక్కసారి అయితే చెయ్యాలకేమో రక్తం పారైంది చూడు అంటే. హల్లెలూయా. అంటే కుటుంబ ప్రార్థనలో పాటలు పాడడం అలవాటు అయిపోయింది. కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేశాను, ప్రార్థన అలవాటు అయిపోయింది కదా. కుటుంబ ప్రార్థనలో ఒకరోజు ప్రార్థిస్తున్నాను, ప్రభా మా పెదనాయన కుటుంబాన్ని దీవించండి ప్రభా, మా పెద్దమ్మ కుటుంబాన్ని దీవించండి ప్రభా, మా పెద్దన్న కుటుంబాన్ని దీవించండి ప్రభా, మా రెండో అన్న కుటుంబాన్ని దీవించండి ప్రభా అని చిన్నప్పుడే చేస్తుంటే అప్పుడు మా నాయన ప్రార్థన అంతా అయిపోయినాక, ఒరే బాబు వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబం రా, నువ్వు ఒక్కొక్క అని ప్రార్థన సరిచేసేవాడు. హల్లెలూయా. అప్పుడు అంటే చిన్న చిన్న పొరపాట్లు అప్పట్లో చేసేవాళ్ళము, కుటుంబ ప్రార్థనలో చేసే కొద్దీ సరి సమానంగా ఇది ఎట్లా చేయాలి, ఎట్లా చేయకూడదు. ఇప్పుడు మేము మా పిల్లలు కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాను తెలుసా? వాళ్ళు ప్రార్థన చేయటానికి పొరపాటు చేస్తుంటే ఏం చేస్తున్నాను, సరి చేస్తున్నాను కదా. నిన్నటి దినంలో అజయ్ ప్రార్థన చేస్తున్నాడు. అజయ్ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయరా కుటుంబ ప్రార్థన అంటే ప్రార్థన ప్రార్థన ఏదో మొత్తం అంతా ఏదో ఒక ఆన్సర్ అప్పచెప్తారు చూడు, అలా గడగడగడగడ ప్రభా నాకు ఇది కావాలి, దయచేయండి ప్రభా, అప్పుడు దీవించండి, జయని దీవించండి, నాయన డాడీని దీవించండి, నా బర్త్డేకి సైకిల్ కావాలి, సైకిల్ కొనడానికి మా నాయనకి డబ్బులు దయచేయండి, ఇవి కూడా స్పీడ్గా అని. నేను అంత అయిపోయినాక ఊరే ఎందుకు అంత అది మళ్ళీ మధ్యలో ఏంది, చేతులు జోడించి కాదు ఇటు గీక్కుంటా మన నవ్వ పెడుతుంటే మళ్ళీ తలగోకుంటా. అప్పుడు నేను అన్నాను, ఎందుకు అంత ఆవేశం నీకు? నీ టీచర్తో మాట్లాడేటప్పుడు ఇటు మాట్లాడతావా? వాళ్ళ టీచర్లతో మాట్లాడేటప్పుడు టీచర్ అది టీచర్ ఇది టీచర్ అని గోక్కుంటా మాట్లాడతావా? ఏం మాట్లాడతారు? మర్యాదగా మాట్లాడతారు, చేతులు జోడించుకొని ఆ టీచర్ ఇట్లా టీచర్ అది మేడం ఇది మేడం అంటావు కదా. అట్లనే యేసయ్య దగ్గర వేడుకోవాలరా, చేతులు జోడించి యేసయ్యా ఇది కావాలి ప్రభా, ఇది మాకు దయచేయండి నాయనా వేడుకోవాలని వాళ్ళని సరి చేయడానికి 3 సార్లు ప్రార్థన చేయించిన. ఇంకా మా బ్రైట్ అయితే అప్పుడే తలస్నానం చేసుకొచ్చి కూర్చుంది, తల అంతా దుక్కుంటా యేసయ్యా యేసయ్యా అంటుంది. నేను అన్నాను, నీ తల ఆరబెట్టుకుంటూ ప్రార్థన చేయాలనా ఏమని చెప్పేసి మళ్ళీ ఆమెకు ప్రార్థన నేర్పించిన 3 సార్లు. మధ్యలో ఒకసారి దొంగ చూపు చూసింది, నువ్వు మళ్ళీ దొంగ చూపు చూసావు, మళ్ళీ చేయి ప్రార్థన. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేస్తే చూస్తున్నా, ఎందుకంటే నేను తర్వాత నేను కళ్ళు మూసుకుంటే వాళ్ళు జిమ్మికులు చేస్తున్నారట. అందుకే ముందు వాళ్ళను సరి చేయడానికి కోసం ఏం చేస్తానంటే ముందు వాళ్ళ కళ్ళు తెరిచానంటే మళ్ళీ ప్రార్థన చేస్తున్నా. అంటే కుటుంబ ప్రార్థనలో మన పిల్లల్ని సరి చేయొచ్చు. నువ్వు సరిగా ప్రార్థన కరెక్ట్గా చెయ్యి, చదువు కావాలా, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేయండి. 31వ తారీఖు వచ్చేసరికి మనందరం కలిసి కుటుంబాలందరూ కలిసి స్తుతించాం, బాగా ప్రభా జూలై నెలంతా కాపాడినందుకు స్తోత్రం 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 అని బాగా స్తుతించి ఆగస్టు నెలకు వచ్చాం. ప్రభా ఆగస్టు నెలలో కుటుంబానికి ఏం కావాలో మీరే సహాయం చేయండి, ఈ నెలంతట్లో మీరు మాకు కావాల్సిన సహాయం చేయండి అని పిల్లల చేత ప్రార్థన చేయించాం. అప్పుడు ఈ నెలలో వాళ్ళు ఏ స్నాక్స్ కొనుక్కున్నా, ఏ బిస్కెట్ కొనుక్కున్నా, ఏ పెన్సిల్ కొనుక్కున్నా, ఏ రబ్బర్ కొనుక్కున్నా, ఏ పుస్తకాలు కొనుక్కున్నా యేసయ్య మాకు ఇచ్చాడు. ఆ కృతజ్ఞత భావం పిల్లలకి వస్తాయి. కాబట్టి ఇంటి వారందరూ కలిసి ప్రార్థనలు చేయాలి, కుటుంబ ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇంటి వారందరూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంట్లో కుటుంబ ప్రార్థన చాలా అవసరం. కుటుంబంలో ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేస్తామో ఆ కుటుంబానికి దీవెన, ఆ కుటుంబానికి ఆశీర్వాదం. ఎందుకు తెలుసా? 2, 3 నా నామమున ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు దేవుడు. హల్లెలూయా.
మరి కుటుంబంలో మనందరం కలిసి ప్రార్థన చేస్తుంటే దేవుడు మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.